జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల పైచిలకు ఉన్నటువంటి జనాభా మాల జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకు మాలలపైన జరుగుతున్నటువంటి అగత్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ కావచ్చు, విద్యా ఉద్యోగ రాజకీయపరమైనటువంటి ఏ విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అణిచివేస్తూ మాలలను అధోపతాలకి తొక్కివేస్తున్న సందర్భంలో ఈ మాల జాతి అంతా ఏకతాటి మీదకి రావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యత చైతన్య యాత్ర చేయడం జరుగుతున్నది. నా పేరు డాక్టర్ కోట్ల గంగాధర్, ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాల మహాసభ, మాల మహానాడు, వివిధ మాల సంఘాలు, యువజన మాల సంఘాలు, అలాగే విద్యార్థి నాయకులు, వివిధ కుల సంఘాలు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరినీ ఏకతాట మీదకి తెచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాలలపైన అన్యాయాలు అరికట్టడానికి విద్యా ఉద్యోగాల్లోనూ అలాగే నిధుల్లో కూడా సమాన వాటా కల్పించడానికి కోసము మేము ముందుకు వస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఇదే పరిపాలన కొనసాగితే 2029లో మాలల యొక్క సత్తా ఏమిటో కూడా చూపిస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాము. అలాగే కేవలము రాజకీయ దురుద్దేశంతో దళితులు రాజ్యాధికారం చేపడతారని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ చేశారు, మాలా మాదిగని డివైడ్ చేశారు. సరే, మా సోదరులు మాదిగలను పక్కన ఉంచితే మేమే దాదాపు 60 లక్షల పరిస్థితికి ఓటు బ్యాంక్ కలిగి ఉంది కాబట్టి మా ఓటు లేనిదే ఏ ప్రభుత్వం కూడా ఏర్పడదని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల కుల సంఘాలందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరికి మాల సంఘ నాయకులకు కావచ్చు, మాల సంఘ కులస్తులకు కావచ్చు, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా తయారు చేసుకొని మేము మాకు కావలసినటువంటి విధి విధానాలు రూపొందించుకొని ప్రభుత్వాల మీదకి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అసలు చంద్రబాబు నాయుడు మొత్తం ఆయన రాజకీయ చరిత్ర చూసుకున్నప్పటికీ ఆయన ఏ రోజు కూడా చెప్పింది చేయలేదు. పైగా ఆయన ఏ రోజు కూడా సింగిల్గా కూడా ఆయన గెలవలేడు కూడా, గెలవడు. ఇది మాలల యొక్క శపథం. అన్ని కులస్తులుగానే మాకు ఆత్మీయులు అన్నీ చేసి మేము వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేసినారు. పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటి పూర్వపరాలను పరిశీలిస్తే, నేను అధికారం చేపట్టిన వెంటనే ఈ రాష్ట్రంలో స్త్రీలపైన ఎక్కడ అన్యాయం చేయడం వెంటనే ఉంటారని చెప్పాడు. దాదాపు 30,000 పరీక్షలకు ఆర్డర్లు అదృశ్యమైనారు, తెచ్చిపెడతా అన్నాడు. ఆయన ఇంతవరకు ఏమి చేయలేడు. ఇంకా అడగండి. జై భీమ్ అండి. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ యాత్ర మొత్తం మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వాళ్ళ అధ్యక్షుడు కోట్ల గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కోట్ల గంగాధర్ గారు, ఇక్కడ మన సుభాష్ గారు, మాల మహానాడు అధ్యక్షులు, జై భీమ్ మాల మహాసేన నాయకులు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ బాలచంద్రుడు, ప్రసాద్ గారు దీన్ని అధ్యక్షత వహించారు. ముఖ్యంగా మేము ఎందుకు ఇంత వివక్షను ఎదుర్కొంటున్నాము, ఈ సమాజంలో ఏ వర్గాలకి ఏ కులాలకి చెందిన ఆస్తులు కానీ భూములు కానీ మాలలు దోచుకోలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ రాజకీయ వైరుధ్యాలు ఏవైనా ఉన్నప్పటికీ మేము సపోర్ట్ చేసాం. బాధితుల పక్షాన అంబేద్కర్ వాదులుగా ఈ మాల జాతి మొత్తం నిలబడింది. మాల ఉద్యోగులు మొత్తం, మాల టీచర్లు, ఉద్యోగులు, ఆర్డీఓలు, డిఎస్పీలు, ఉన్నత స్థాయి మాల అధికారులు కూడా జగన్ యొక్క వివక్షకు వ్యతిరేకంగా అంతకుముందు సపోర్ట్ చేసి అధికారంలోకి తెచ్చిన ఈ జాతి అతని రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామిక విధానాలు నచ్చక చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించాం. ఇతను
అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే ప్రవృత్తితో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంత ఆయన అన్ని మోసపు విధానాలు అవలంబించాల్సిన అవసరం లేదు. మొత్తంగా భారతదేశంలో కానీ ఎక్కడైనా మాకు ఇచ్చే బడ్జెట్ ఎంత అండి? రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? సప్లా నిధులన్నీ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. మేమేం ఊరికే రిజర్వేషన్ల పేరుతోటో రాయితీల పేరుతోటో మాలలో ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో బతకటల్లా. మేము కూడా జిఎస్టీ పేయర్స్మే. మేము పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా, కందిపప్పు కొన్నా, బియ్యం కొన్నా మేము జిఎస్టీ పేయర్స్మే. ఆస్తి పన్ను ఎగ్గొట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్యాంకుల్ని ముంచిన వాళ్ళు మా కులంలో లేరు. పక్క వాళ్ళ ఆస్తులు దోచుకున్న వాళ్ళు మా కులంలో లేరు. మిగతా వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు మా కులంలో మాలల్లో ఉన్నారా? లేరు. మరి ఎందుకు ఈ వివక్ష? మేము సమానత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి వివక్ష. మేము రాజ్యాంగంలో యొక్క మూల సూత్రాలైన ప్రియాంబుల్లో ఉన్న లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ ప్రజలందరికీ అమలు చేయండి, మీరు చట్టబద్ధంగా పరిపాలించండి అని మీరు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారో ఆ రాజ్యాంగంలో మిమ్మల్ని తన్నినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, మీ కులానికి కష్టం వచ్చినప్పుడు అంబేద్కర్ ఫోటో రాజ్యాంగం తీసుకొని అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి వచ్చి ప్రాధేయపడి కన్నీళ్లతో మా మీద రాజ్యాంగ వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తుందని ఏడ్చారు కదా. మేము అదే రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని పరిపాలించమంటున్నాం అంతే. మాకు తరతర అంటే 75 సంవత్సరాలుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా అమలు చేయండి అని అడుగుతున్నాం. కనీసం 50% చేశారా అని అడుగుతున్నాం. ఇసుక కాంట్రాక్టుల్లో 15% రావాలి, మైన్స్లో 15% రావాలా, పెట్రోల్ బంకుల్లో 15% రావాలా, లిక్కర్ షాపుల్లో 15% రావాలా, నీ అమరావతి కట్టడాల్లో ఏపీఐఏసీ ల్యాండ్స్లో 15% మా ఎస్సీఐలకి 7% ఎస్టీలకి రావాలి. ఇచ్చారా? ఇవ్వండి అని అడుగుతున్నామంతే. ఇడుపులపాయలో వాట అడగల, చచ్చిన అడగం, వాళ్ళు ఇచ్చినా మాకొద్దు. హెరిటేజ్ ఫుడ్స్లో కూడా మేమేం అడగట్లా, మాకు అవసరం లేదు. మా జాతి రక్తాన్ని చెమటగా మార్చి సంపద సృష్టించాం. మేము జిఎస్టీ పెన్షన్లు తీసుకొని కమ్మళ్ళు ఉన్నారా? పెన్షన్లు తీసుకొని రెడ్లు ఉన్నారా? పెన్షన్లు తీసుకొని కాపులు ఉన్నారా? అధికారంలో ఉండి 10 ఎకరాలు 20 ఎకరాలకు కూడా రేషన్ బియ్యం పెన్షన్లు తీసుకొని బ్యాంకుల్ని ముంచి ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందే ఈ పెత్తనం చేసిన కులాలే తప్ప ఈ దళిత కులాలు కాదు. ఈ రాష్ట్రంలో అయితే ముఖ్యంగా మాలలు కాదు. మాదిగల్లాగా మేము అక్కడ అట్రాసిటీ తప్పుడు అత్యాచార కేసులు పెట్టలేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. నిజాయితీగా బాధితుల పక్షాన నిలబడ్డందుకు మాకు ఈ పాలక పార్టీలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన బహుమతి ఈ రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పు పేరుతోటి ఇక్కడ తెచ్చిన వర్గీకరణ చట్టం. ఎంతమంది మా బిడ్డల ఉద్యోగాలు పోయినాయి, డిఎస్సీలో ఎంతమంది పోయినాయి, రెవెన్యూలో మీరు తీసుకున్న ఉద్యోగాల్లో మేము ఇక్కడ 70% మేము ఉంటే 11% ఉద్యోగాలు మాలలకు రావాల్సి ఉంటే 4% ఉన్న మాదిగలకి దోచి పెడతావా? ముందు చివరి రోస్టర్ పాయింట్లన్నీ వాళ్ళకి మాకిచ్చి మొదటి రోస్టర్ పాయింట్లు వీళ్ళకి ఇస్తావా? అంటే ఎంత వివక్ష ఉంటే ఈ మోసం చేస్తావు నువ్వు? రాజ్యాంగబద్ధంగా ఉండు, చట్టబద్ధంగా ఉండు, న్యాయబద్ధంగా ఉండు, ప్రజాస్వామికంగా ఉండు. ఇదంతా ఒక ఎత్తు అయితే మత విశ్వాసాల మీద కూడా దెబ్బ కొట్టాలనే కుట్ర. చర్చికి వెళ్తే ఏమైంది? పవన్ కళ్యాణ్కి వెళ్తే చంద్రబాబు నాయుడుకి ఏమైంది? ఆర్ఎస్ఎస్కి ఏమైంది? రఘురామకృష్ణరాజుకి ఏమైంది? ఈ రఘురామకృష్ణరాజు ఏంటో తెలుసా? 0.5 క్షత్రియ రాజులు 0.5% ఈ రాష్ట్రంలో. ఆయన అంటాడు మాకు మా దళితులు ఓట్లు వద్దు. ఎందుకు తిరిగారు రాబాయ్? మీరు వచ్చి మీ భార్య బిడ్డల్ని మీ పందులు వేసుకొని ఆరతి పళ్ళాలు పట్టుకొని మాలపల్లిలో మాదిపల్లి వచ్చి బొట్లు పెట్టి దండం పెట్టి ఓటేసుకొని ఇప్పుడు మా ఓట్లే వద్దా? రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడవచ్చా? మరి అలా మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీ అధినేత ఏం చేస్తున్నాడు? జాతీయ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు?
నిజంగా మీకు దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే, మీరు మనుషులైతే, మనుషులుగా పుడితే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మీ మహానాడులో తీర్మానం చేయండి. దళితుల ఓట్లు మాకు అక్కర్లేదని తీర్మానం చెయ్యి. కేసు రాదు విచారణకి, చుండూరు కేసు విచారణకు రాదు, లక్ష్మీపేట కేసు విచారణకు రాదు. 2 సంవత్సరాల క్రితం వేసిన ఆనంద్ అనే మాదిగ దళిత క్రిస్టియన్ పాస్టర్ కేసు ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకి వెళ్తుంది. బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారు, తీర్పు కూడా డెలివరీ చేస్తారు. ఇంతకాలం మాలలో మాదిగల మధ్య వైరుధ్యం సృష్టించారు. ఇప్పుడు మరలా కొత్త ఎత్తుగాడ, మాల హిందువులు, మాల క్రైస్తవులు, మాదిగ హిందువులు, మాదిగ క్రైస్తవులు, వీళ్ళ మధ్య ఘర్షణ తేవటానికి ఆర్ఎస్ఎస్ పన్నిన కుట్రలో పావులుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగంలో, కోర్టుల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు పాతుకుపోయి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడున్న సంపద అంతా సగం మంది నార్త్ ఇండియన్ ఐఏఎస్లు, ఐపీఎస్లే. వాళ్ళ మీద వేస్తే ఎన్ని వేల కోట్లు తెలుగు ఈ రాష్ట్ర ప్రజలు డబ్బులు దోచుకొని గుజరాత్లోని, అహ్మదాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, కేరళలో, రాజస్థాన్లో ఎక్కడ ఎన్ని వేల కోట్లు ఈ దండుకెళ్ళి దోసుకెళ్ళారో తెలుస్తుంది. వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. వాళ్ళు ఎక్కడుండి చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ దళితుల పట్ల, ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల రేపొచ్చే జనగణనలో కూడా మా ప్రజల యొక్క జనాభా లెక్కను తగ్గించి, ముస్లింలను తగ్గించి, క్రైస్తవ జనాభాని తగ్గించి, అడ్రస్ లేని కాందిశీకుల్లాగా ఈ భారతదేశం ఉంచాలనే కుట్రకి ఆజ్యం పోస్తే అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం, దాన్ని ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అనేక జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు, జనగణన అధికారులు ఈరోజు ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. రేపు ఎంతమంది, నా ఇంటి గంగాధర్ గారు కూడా ఈ దేశంలో లేకపోవచ్చు, రేపు ఆయన పేరు జనగణనలో లేకపోవచ్చు, ఓటర్ లిస్టులో లేకపోవచ్చు. అంటే ఎందుకు ఈ వివక్ష? ఎందుకు రాజ్యాంగం ప్రియాంబుల్ మీద నువ్వు ప్రమాణం చేసి సోదరత్వంతో ఉంటానన్న నువ్వు, ఫ్రెటర్నిటీతో ఉంటానన్న మీరు, మా వర్గాల ప్రజల పట్ల మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఈ విధానాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనవి, కానీ మానవత్వ వ్యతిరేకమైనవి కూడా. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ పైన మీరు ఏమంటారు? పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. యుద్ధం ఆగినా ఇది అంతే ఉంటుంది, తగ్గదు. ఎందుకు? ఈ పెట్రోకెమికల్ వాళ్ళంతా రిలయన్స్, అంబానీ వాళ్ళ కంపెనీల నుంచి సప్లై అవుతుంది. కేజీ బేసిన్ గ్యాస్లో ఉన్నది రిలయన్స్ వాడు వాటాడితే రాజశేఖర రెడ్డిని చంపింది. ఇప్పుడు ఈ దేశంలో మనమంతా బానిసలం. ప్రతి వాడికి ఎత్తిన 6 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఈ బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులే దాదాపుగా 1,50,000 కోట్లు అదానీ, అంబానీ, ఉత్తరాది పెట్టుబడిదారులు. ఇదంతా ప్రజల డబ్బు. ప్రభుత్వం జీతభత్యాలకు కూడా మొత్తం బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల డబ్బు 6,80,000 కోట్లు ఉంటే అందులో 2,17,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి, జీతాలకి అప్పు తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే తీసుకుంది. బ్యాంకులు కూడా ఎప్పుడప్పుడు దివాలా చేస్తే మనం దాచుకున్న 5,000 పెళ్ళిళ్ళకి, ఆడపిల్లల చదువులకి, వాడు దాచుకున్న డబ్బులు, బంగారం కూడా బోడి తీసేసుకుంటాడు. ఒక 6 నెలలు ఆగండి తెలుస్తుంది. అప్పుడు ఇట్లా మాట్లాడుకోవడానికి కూడా ఉండదు. మనం మాట్లాడితే ఉపా చట్టమే. ఆ నియంతృత్వంలోకి మనం వెళ్తున్నాం. అది కాకూడదని, మా ప్రజలు మునిగిపోకూడదని, మా వాళ్ళు నష్టపోకూడదని, అంబేద్కర్ వాదులుగా మా వర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న డెమోక్రటిక్ సెక్యులర్ ఫోర్సెస్ తోటి, ప్రజాస్వామిక ఫోర్సెస్ తోటి మేము వాళ్ళతో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. మా జాతిని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. జై అంబేద్కర్ వాదులుగా భవిష్యత్తులో ఈ జాతిని తిరిగి పునర్నిర్మించడం కోసం, పునరుజ్జీవం తేవడం కోసం ఈ రెనైజాన్స్ ఉద్యమం తప్ప ఇది దళారు ఉద్యమం కాదు, ఇది పాళీల ఉద్యమం కాదు. ఇది జాతి అంబేద్కర్ వాదుల
ఉద్యమం ఉంటుంది. ఇది ముళ్ళపాట, రాళ్లపాట, నిప్పుల కొలువులో కూడా నడిచినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైన జాతి బిడ్డలం, అంబేద్కర్ వాదులు అని అవుతామని చెప్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి మానవైక్యత, వర్ధిల్లాలి మానవైక్యత, వర్ధిల్లాలి మానవైక్యత. రద్దు చేయాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ. రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని, రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని, రద్దు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకులారా జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల.